దారిలోనే సమాధాన పడు. ఒకవేళ నీ ప్రతివాది ఇంటి దగ్గర ఉన్నానుకో, నీ అర్పణ అక్కడ పెట్టి వెళ్ళి ఇంటి దగ్గర సమాధాన పడు. ఒకవేళ నీ ప్రతివాది అసలు నీతోనే నడుస్తున్నాడు అనుకో, వాడితో ముందు ఏం పడాలి? సమాధాన పడాలి. దేనికి స్తోత్రం. వాడిని పలకరించేదేంటి, వాడితో మాట్లాడేదేంటి అని చెప్పేసి నువ్వు వీడి తిప్పుకొని వెళ్ళావు అనుకో, ఎక్కడికి వెళ్తావు? యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. ఇక ఆ విమర్శలు, ఆ తిప్పుళ్ళు బరికిరావు. ఇంకా అర్థమైందా? కనుక నీ ప్రతివాది నీతో నడుస్తున్నాడుగా, నీతో ఉన్నాడుగా, ఎందుకు ఆలస్యం? నువ్వు ముందు సమాధాన పడు. స్తోత్రం. కనుక సమాధాన పడాలని చెప్తున్నాడు. తర్వాత ఏమన్నాడు? లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును. న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుగా అప్పగిస్తాడు. అంతటా అది యేసు రక్తమే. ప్రతివాది ఏం చేస్తాడు? నిన్ను న్యాయాధిపతిగా అప్పగిస్తాడు. న్యాయాధిపతి బంట్రౌతుగా అప్పగిస్తాడు. బంట్రౌతు చెరసాలకు అప్పగిస్తాడు. యేసు రక్తమే. స్తోత్రం. హల్లెలూయా. ఇక చెరసాల్లోకి వెళ్ళావనుకో, ఆ జైల్లోకి వెళ్ళావనుకో, ఇక ఆ జైల్లోకి వెళ్తే ఏంటి పరిస్థితి? వినబడల నాకు. యేసు రక్తమే. హల్లెలూయా. అక్కడ రాయబడింది, కడపటి కాసు చెల్లించేంత వరకు. అదైనా నిన్ను విడిచిపెట్టరు. ఇంకా కడపటి కాసు చెల్లించేంత వరకు. ఎంత ఫైన్ కట్టాలో చెప్పండి, ఎంత జరిమానా కట్టాలో అంత కట్టాల్సిందే, అంత చెల్లించాల్సిందే. యేసు రక్తమే. స్తోత్రం. అంత చెల్లించేంత వరకు అక్కడి నుండి నీకు విడుదల. నా దగ్గర ఏమి లేదండి, అసలు నేను ఏమి కట్టలేనండి, మీ ఇష్టం అండి, జైల్లోనే ఉంటానండి, జైలు కూడా తింటానండి అని చెప్పేసి అన్నాం అనుకో, ఇక అక్కడే యేసు రక్తమే. ఇక జీవితం అంతా చెప్పండి అక్కడే యేసు రక్తమే. కడపటి కాసు చెల్లించేంత వరకు. నీ జరిమానా ఏంటో నువ్వు చెల్లించాలి, నీ శిక్షకు ఫలం ఏంటో నువ్వు చెల్లించాలి. అది చెల్లించే వరకు నీకు విడుదల ఉండదు. అంత అవసరమా? జైల్లో పడటం, జైల్లో శిక్ష అనుభవించటం, నువ్వు కడపట్టి కాసు చెల్లించటం అంత అవసరమా? అసలు దారిలోనే సమాధానం పెడితే అయిపోయింది. అసలు యేసు రక్తమే. అసలు దారిలోకి ఎందుకు? అసలు దారిలోకి రాకముందే, వాడు బయలుదేరకముందే, ఇంటి దగ్గర ఉన్నప్పుడే నీ అర్పణ అక్కడ పెట్టి వెళ్ళి సమాధానం పెడితే సరిపోద్దిగా. యేసు రక్తమే. స్తోత్రం. సమాధాన పడకుండా నువ్వు విరోధంగా, వ్యతిరేకంగా నడుస్తున్నావు అనంటే, నీ సహోదరుని నువ్వు దూషిస్తున్నావు, అవమానిస్తున్నావంటే నీవు నరహత్య చేసినట్టు. నరహత్య చేసిన వాడిని దేవుడు ఏమాత్రం కూడా విడిచిపెట్టు. కనుక నరహత్య విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ నరహత్యను గురించి ఆయన చాలా క్షుణ్ణంగా వివరించాడు. అక్కడైతే ఒక మాటలో 5వ ఆజ్ఞగా, ఏమండి, పూర్వీకులతో ఆయన చెప్పిన మాట ఒక ఆజ్ఞగా నరహత్య చెయ్యవద్దు అన్నాడు. కానీ ఆ నరహత్యను గురించి ఇక్కడ చక్కగా చెప్పండి వ్యాఖ్యానిస్తున్నాడు, వివరిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ద్రోహి అనవద్దు, కోపపడొద్దు, తర్వాత వ్యర్థుడా అని అనవద్దు. ఒకవేళ అలాగ అంటే నువ్వు విమర్శకు లోనవ్వాల్సి వస్తుంది, మహాసభకు అప్పగింపబడవలసి వస్తుంది, ఇంకా నరకాగ్నికి లోనవ్వాల్సి వస్తుంది, ఇంకా చెరసాల్లో వేయబడాల్సి వస్తుంది. న్యాయాధిపతికి అప్పగిస్తే, న్యాయాధిపతి బంట్రౌతికి అప్పగిస్తే, బంట్రౌతి చెరసాలకు అప్పగిస్తే, కడపటి కాసు చెల్లించేంత వరకు ఇక నీకు విడుదల ఉండదు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు మన కడపటి కాసు చెల్లించేశాడు. ఆయన సిలువలో మన కడపటి కాసు చెల్లించాడు. ఆయన మన కొరకు బలి అయిపోయాడు, మనకు ప్రతిగాన శిక్షను అనుభవించాడు. ఇక చాలు. ఇంకా దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇప్పుడైనా సరే లోబడి, ఇప్పుడైనా దేవునికి అప్పగించుకొని ప్రభుకి లోబడి, ప్రభు సందులో సమాధానకరమైన సమ్మతి గల మనసుతో ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దూషిస్తూ ఉండొద్దు, ద్వేషిస్తూ ఉండదు. అంటే మనకు తెలియకుండానే దూషిస్తాం. వాడా, ఆమె, యేసు రక్తమే, వాళ్ళ అని మనకు తెలియకుండా ఏం చేస్తున్నాం? అసలు దానికి శిక్ష ఉందన్న సంగతి మనకి తెలియదు. లోపల కోపం ఉందిగా, ఆ కోపం మనల్ని ఏది పెడితే అది మాట్లాడేస్తుంది. యేసు రక్తమే. స్తోత్రం. ఆ కోపంలో ఏది మాట్లాడతామో, ఏమంటామో కూడా తెలియదు. ఇక ఆ కోపంలో మాట్లాడిన మాటలన్నిటిని బట్టి విమర్శకు లోనవలసిన పరిస్థితి వస్తుంది. కనుక తొందరపడి నీ సహోదరుని ఏమనొద్దు. యేసు రక్తమే. స్తోత్రం. అర్థమవుతుందా?
అసలు ఎవరు వినలేదులే అనుకుంటాం మనం, ఎవరు వినలేదులే అనుకుంటాం, కానీ వాళ్ళకి తెలిసిద్ది ఆ మాట. కానీ కొంతమంది అసలు ఏం చేస్తారు, వీళ్ళు మా వాళ్ళే మంచోళ్ళే, అసలు నా గురించి ఏమీ చెప్పడని అని అనుకొని ఏది పడితే అది మాట్లాడతాం. యేసు రక్తమే అదేనా, అసలు ఆమె నీ గురించి ఏమందో తెలుసా అంటారు, ఒక్క మాట అంతే. యేసు రక్తం మొత్తం చెప్పాల్సిన అవసరం ఏమి లేదు అసలు, యేసు రక్తమే. అర్థమైందా? ఒక పాస్టర్ గారు ఉన్నాడు అండి, వాడికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఇక్కడ సంగతులన్నీ వాడు నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అన్నీ చేశాడు, రకరకాలుగా మాట్లాడాడు. మొత్తం వాడు ఏం చేశాడంటే మెల్లకుండా వింటున్నాడు, రికార్డ్ చేశాడు. అదేనా, మొత్తం రికార్డ్ చేసి ఇప్పుడు విమర్శలో పెట్టాడు. అదేనా, విమర్శలో పెట్టాడు. భయంకర పరిస్థితి జరిగింది. అదేనా, కనుక జాగ్రత్త, తొందరపడి ఏది మాట్లాడద్దు. మరి ముఖ్యంగా ఇప్పుడు ఫోన్లు దగ్గర ఉన్నాయి, దేవుని స్తోత్రం. ఏది రికార్డ్ అవుతుందో అది యేసు రక్తమే. హల్లెలూయా. సేవకులైనా, పెద్దలైనా, స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా జాగ్రత్త, దేవుని స్తోత్రం. ఏది పడితే అది మాట్లాడద్దు. అదేనా, వ్యతిరేకించొద్దు, దూషించొద్దు, అవమానించొద్దు. జాగ్రత్త. ఇప్పుడు నీతో బాగానే ఉంటారు కానీ రికార్డ్ చేస్తారు, జాగ్రత్త. తర్వాత నువ్వే విమర్శకు లోనవలసి వస్తుంది, విమర్శలో నిలబడాల్సి వస్తుంది. ఇక విమర్శకు లోనైతే ఇక ఏమాత్రం కూడా అక్కడ చెప్పండి విడుదల ఉండదు. ఇంకా చెరసాలకు వెళ్ళేంత వరకు, శిక్ష అనుభవించేంత వరకు. అర్థమైందా? కానీ ఈ రోజు వరకు ఎన్నో మాట్లాడినా, ఎన్నో రకరకాలుగా దూషించిన, అవమానించినా ఈ రోజు వరకు మనం తప్పించబడుతూనే వచ్చాం. దేవుని స్తోత్రం. ఈ రోజు వరకు తప్పించబడుతూనే వచ్చాం. కానీ ఇప్పటి వరకు చాలు. ఇంకా ఇప్పటి వరకు మాట్లాడింది, దూషించింది, అవమానించింది, వ్యర్థుడా అన్నది చాలు. ఇంకా యేసు రక్తమే. స్తోత్రాలు చెప్పరే, కొంచెం గట్టిగా చెప్పండి, రెండు చేతులెత్తి చెప్పండి. అదేనా, లోపల కోపం పెట్టుకొని దూషించదు, లోపల కోపం పెట్టుకొని వ్యర్థుడు అనొద్దు, లోపల కోపం పెట్టుకొని ద్రోహి అనొద్దు. యేసు రక్తమే. స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు పేతురుని అన్నాడు బండ అన్నాడు. ఏమన్నాడు? బండ, రాయి అన్నాడు. యేసు రక్తమే. స్తోత్రం. మరొకసారి అన్నాడు సాతానా అన్నాడు పేతురుని. ఏమన్నాడు? సాతానా అన్నాడు. మరి ఆయన ఏం చేసినట్టు? నాకు అర్థం అవ్వాలి. మీరు అట్లా మౌనంగా ఉంటే ఇప్పుడు యేసుక్రీస్తు పేతురుని ఏమన్నాడు? సాతానా అన్నాడా? బండ అన్నాడా? రాయి కేఫా అనబడతావు అన్నాడా? దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తుని ఏం చేయాలి? వినబడ నాకు. యేసు రక్తమే. ఏమండి, ఆ మాట కోపంతో కాదు అంద ఆయన. అదేనా, ఆ మాట ఏంతో కాదు, కోపం కాదు. అదేనా, ఇక రేపొద్దు నుంచి ఏమంటారు? అదేనా, సాతానా అన్నావుగా, యేసు రక్తమే. సోంబేరి అన్నావుగా, ఈ మాటలను తీసుకొస్తారు. యేసు రక్తమే. స్తోత్రం. అవి కాదు, లోపల కోపం పెట్టుకొని అండి, ద్వేషం పెట్టుకొని, కక్ష పెట్టుకొని అనే మాటలు ఉంటే చూసారా, అయ్యి శిక్షకు. అర్థమైందా? అయ్యి శిక్షకు లోనయ్యి. నేను స్తోత్రం. అర్థమైందా? కనుక శిక్షకు తగినటువంటి కోపం మనలో ఉండకూడదు. ఏదో ఒక విధంగా నాశనం చేయాలని ఆలోచన ఉండొద్దు. చంపాలి, నరహత్య చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉండదు. ద్వేషిస్తేనే, దూషిస్తేనే ఏం చేసినట్టంట? నరహత్య చేసినట్టు అన్నాడు. కనుక అలాంటి స్థితికి లోనై మనము దేవుని కృపను పోగొట్టుకుంటే నరకములో అగ్నిగుండంలో ఉండాల్సి వస్తుంది. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన చేసిన త్యాగం ఏంటంటే మనకు ప్రతిగా ఆయన శిక్షను అనుభవించాడు. ఆయన వెల చెల్లించాడు. ఆయన మన కొరకు వెల చెల్లించాడు. కనుక ఇప్పుడైనా మనం లోబడి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేద్దాం. అందరు తల్ల వంచండి, కళ్ళు మూసుకోనండి. అందరు తల్ల వంచి కళ్ళు మూసుకొని ఎవరికి వారి యొక్క నిమిషం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం విమర్శ చేసుకుందాం. తప్పిపోయిన పరిస్థితులు, దూషిస్తున్న పరిస్థితులు, అవమానిస్తున్న పరిస్థితులు, నరహత్య చేస్తున్న పరిస్థితులు, ఎగతాళి చేస్తున్న పరిస్థితులు,
మన జీవితాలు ఉన్నాయేమో ఒక్కసారి మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి, ప్రభుకు అప్పగించుకోవాలి. అయ్యా నన్ను క్షమించు, విమర్శకు అప్పగింపబడక మునిపే క్షమించు అని అడుగు దేవుని. మహాసభలో నిన్ను నిలబెట్టక మునిపే నువ్వు సమాధాన పడాలి, నువ్వు సమాధాన పడాలి. న్యాయాధిపతికి నేను అప్పగించక మునిపే, చెరసాలకు అప్పగింపక మునిపే, నరకాగ్నికి అప్పగింపబడక మునిపే సమాధాన పడాలి. క్షమించయ్యా, క్షమించయ్యా, కృప చూపయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభుకు అప్పగించుకుందాం. అయ్యా నా సహోదరుడిని దూషించానేమో, నా సహోదరిని దూషించానేమో, కోపం ఉందేమో, అయ్యా నాలో కోపం ఉంది, క్షమించయ్యా. నాలో ద్వేషం ఉంది, క్షమించయ్యా, కృప చూపయ్యా అని ప్రార్థన చేయి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుమా దేవా నా శేష జీవితం. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొను దేవా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకు అంకితమయ్యా. అయ్యా నన్ను క్షమించు. నా సహోదరుడితో నేను సమాధానంగా ఉండాలి, నా సహోదరితో నేను సమాధానంగా ఉండాలి. విభేదాలు, విరోధాలు, ద్వేషాలు, అసూయలు, కక్షలు కొట్టివేయ్యా. సమాధానం కలిగి ఉండాలయ్యా. ఇంటి యొద్ద ఉన్నప్పుడే సమాధాన పడాలి, దారిలోనే సమాధాన పడాలి. అయ్యా న్యాయ విమర్శకు అప్పగింపబడక మునిపే, మహాసభకు అప్పగింపబడక మునిపే అయ్యా నేను సమాధాన పడాలి. న్యాయాధిపతికి అప్పగిస్తే, న్యాయాధిపతి బంట్రౌతుకి అప్పగిస్తే, బంట్రౌతు చెరసాలకు అప్పగిస్తాడయ్యా. కడపటి కాసు చెల్లించి అంతవరకు విడుదల ఉండదు కదయ్యా. అలాంటి శిక్షకు నన్ను అప్పగించద్దు, నరకాగ్నికి నన్ను అప్పగింపబడకూడదయ్యా. క్షమించు, నేను తొందరపడ్డాను, దూషించాను, అవమానించాను, ద్రోహి అన్నానయ్యా, కోపపడ్డానయ్యా. అయ్యా క్షమించయ్యా, కృప చూపయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తెలియకుండానే మన సహోదరులను దూషిస్తున్నాం, తెలియకుండానే మన సహోదరులు అవమానిస్తున్నాం, తెలియకుండానే మనం వ్యర్థుడా అని పిలుస్తున్నాం. నష్టం కలుగుతుందండి, నష్టపోతున్నామండి, నష్టపోతున్నాం. న్యాయ విమర్శలకు అప్పగింపబడబోతున్నాం. దయచేసి ప్రార్థన చేయి, ప్రభుకు అప్పగించుకో. సమాధాన పడండి, సమాధాన పడండి. కక్షలు, క్రోధాలు, భిన్నాభిప్రాయాలు విడిచిపెట్టండి. సమాధాన పడాలి. ఇంటి వద్దే సమాధాన పడు, దారిలోనే సమాధాన పడు. ఇగో మహాసభకు నిన్ను పిలిపించేంత వరకు వద్దు,
న్యాయాధిపతికి అప్పగించి అంతవరకు వద్దు, లోబడదాం, మాట విందాం. ప్రభు ఎంతగానో హెచ్చరిక చేస్తున్నాడు. నరహత్య చేయవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. నరహత్య చేయవద్దు, ద్వేషించువాడు తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. ద్వేషించొద్దండి, క్షమించుదాం, ఒకరినొకరు క్షమించుకుందాం, ఒకరికొకరు లోబడదాం, సమాధానము కలిగి ఉందాం. ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందరు 2 చేతులు ఎత్తి దేవుని స్తుతిస్తారా? చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రభుకు అప్పగించుకొని, అయ్యా ఈరోజు నాతో మాట్లాడావు, అయ్యా నాతో మాట్లాడావు, నన్ను హెచ్చరిక చేశావు, అయ్యా నన్ను హెచ్చరిక చేసావు, నన్ను సరి చేసావయ్యా, అయ్యా నువ్వు నాకు బోధించావయ్యా, అయ్యా నీ ఉపదేశం నాకు ఇచ్చావయ్యా, నీకు స్తోత్రాలు. శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. కృప చూపయ్యా అని అడగండి. అందరు ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉండగా చెప్పబడిన వాక్య భాగాన్ని బట్టి పెద్దలు సిల్వన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలు ఏకీభవించుదాం, ప్రభుని స్తుతిద్దాం. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి, ప్రభుని స్తుతిస్తూ ఉండండి. ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. క్షమించుకుందాం, లోబడదాం, ప్రభు మాటకు లోబడదాం, ప్రభు మాట విందాం. అయ్యా మీకు స్తోత్రాలు అని చెప్దాం, మీకు మహిమయ్య అని చెప్దాం, మీకు ఘనత అయ్యా అని చెప్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా దేవ, కృపా కనికరము కలిగిన మా తండ్రి, జీవము కలిగిన మా దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా కూడా ప్రభువా మీరు మమ్మలను మీ దయగల రెక్కల నీడలో భద్రపరిచి కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో చేరి కొద్ది నిమిషాలు మీ సన్నిధిలో స్తుతించే భాగ్యం ఇచ్చారు ప్రభువా. అందులో కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. ఎందరికో లేని ధన్యత మీరు మాకు అనుగ్రహించారు ప్రభువా. సజీవుడు అయిన దేవుడవను, శక్తి కలిగిన దేవుడను ఆరాధించే కృప మా అందరికీ మీరు అనుగ్రహించినందుల కొరకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ ప్రభువా, ఈ ఉదయకాలంలో పాటల ద్వారా మీరు మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మ కూడికలో ఉండి మీ బిడ్డలు మీ ఆత్మచేత నింపి నడిపించినందుకు మీకు స్తోత్రం నాయన. ధ్యాన భాగములు మీ దాసు నిలబెట్టుకొని కీర్తన భాగం నుండి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి కూడా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. వాక్యాన్ని రీతిగా మేము నడిచే కృప మాకు అనుగ్రహించండి. మీ దాసుని ఇంకా పలు ప్రాంతాల్లో బలపరిచి నడిపించి వాడుకోమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం ప్రభువా. లేఖన భాగములో నుండి ప్రభువా మీ దాసుని నిలబెట్టుకొని శ్రేష్టమైన మాటలు ప్రభువా మీరు మాతో మాట్లాడారు నాయన. కొండ మీద ప్రసంగములో ప్రభు నరహత్య చేయవద్దని ప్రభువా, ద్రోహి అనవద్దని, దూషించవద్దని ప్రభువా మాకు మీరు సెలవిచ్చారు నాయన. మేము తెలియకనే ప్రభువా ఎన్నో మార్లు నాయన మేము అనేక మందిని దూషించాము, హింసించాము, హేళన చేశాము, అవమానపరిచాము ప్రభువా. మాకు తెలియదు నాయన, మమ్మల్ని క్షమించండి. ఈ దినాన మీరు మాతో లేఖనములో మాట్లాడారు ప్రభువా. నరహత్య అంటే కత్తితో పొడవటమే అనుకుంటున్నాము, కానీ ప్రభువా నీ సహోదరుని దూషించటము, అవమానపరచటము, హేళన చేయటము, చిన్నచూపు చూడటము ప్రభువా, ఇటువంటివన్నీ కూడా నరహత్య కిందకు వస్తాయని మీ లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు కొరకై మీకు స్తోత్రములు నాయన. మా తప్పులను మీరు ప్రభువా మీరు క్షమించండి. ఈ కల్వరి రక్తములు మమ్మల్ని కడగండి నాయన. మమ్మల్ని పరిశుద్ధలపరచండి, నీతిమంతులుగా తీర్చిదిద్దండి నాయన. మీ ఆత్మనిచ్చి నడిపించండి, మీ శక్తి చేత నడిపించండి ప్రభు. ఆత్మ లేని వారం అయితే ప్రభు, నీ శక్తి లేకపోతే నాయన ఈ కడవరి కాలములో నాయన మేము ఈ భూమి మీద సంచరించలేము ప్రభువా. ప్రతి వారికి మీ ఆత్మను అనుగ్రహించండి, గ్రహించగలిగిన మనసును దయచేయండి, వివేకమును దయచేయండి, సమయస్ఫూర్తిని దయచేయండి, జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. మీ శక్తి చేత మమ్మల్ని నడిపించండి. నీ వాక్యాన్ని మా హృదయంలో ఫలింపచేయండి. కూడి వచ్చిన బిడ్డలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించారు నాయన. మీ దాసులు ప్రభువా అనేక మంది అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థించారయ్యా. వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు మీ గాయపరచబడిన హస్తము చేత మీరు తాకి వారిని స్వస్థపరచండి. అలాగే ప్రభువా ఉద్యోగాల కొరకు డిఎస్సి గ్రూప్స్ నాయన, ఇంకా ఎన్నెన్నో ప్రభువా ఎంట్రన్స్లు రాస్తున్న బిడ్డలు ఉన్నారు. వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చేత ప్రభువా వారిని ఉద్యోగాలకి సెలెక్ట్ చేసి నాయన మీ సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభువా. అయ్యా మా సంఘమును అభివృద్ధి పరచండి. ముఖ్యంగా అలాగే నాయన సంఘము నాయన నిర్మాణం జరగాలని ప్రభువా నీ సన్నిధిలో
ప్రతిదినము ప్రార్థిస్తుండగా ప్రభువా గొప్ప మందిరాన్ని మాకు నిర్మించి మా చేతులకి అప్పగించమని మీ చేతులకి వేడుకుంటున్నాం నాయన. కృప చూపి సహాయించి అన్ని విషయాలలో మీరు కృప చూపి ప్రభువా మీ దయ, మీ కనికరం, మీ కనుదృష్టి, మీ హస్తము మాకు తోడుగుంచి నడిపించి పునరుత్థాన దీవెనలతో నింపి నడిపించమని మీకే సమస్త స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థించిన పెద్దలకు వందనాలు తెలియచేస్తున్నా. మంచిది. ఇప్పుడు కానుకలు సమర్పించుకుందాం. సహోదరి దీన ఒక పాట పాడుతుండగా కానుకలు సమర్పించి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. స్తుతించేదా దేవా, స్తోత్రించేదా దేవా, కీర్తించేదా దేవా, ఆరాధించేదా. స్తుతించేదా దేవా, స్తోత్రించేదా దేవా, కీర్తించేదా దేవా, ఆరాధించేదా. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతించేదా దేవా, స్తోత్రించేదా దేవా, కీర్తించేదా దేవా, ఆరాధించేదా. ఆరాధనా 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 ఆరాధనా. ఎటు తోచని పరిస్థితులలోనా అటు ఇటు పౌలిక నిలిచియున్న వేళ, ఎటు తోచని పరిస్థితులలోనా అటు ఇటు పౌలిక నిలిచియున్న వేళ, ఉన్న చోటనే అద్భుతాలు చేయువాడా, ఉన్న చోటనే అద్భుతాలు చేయువాడా, ఆరాధించేదా చూచుచున్న దేవా, ఆరాధించేదా చూచుచున్న దేవా. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతించేదా దేవా, స్తోత్రించేదా దేవా, కీర్తించేదా దేవా, ఆరాధించేదా. స్తుతించేదా దేవా, స్తోత్రించేదా దేవా, కీర్తించేదా దేవా, ఆరాధించేదా. ఆరాధనా 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 ఆరాధనా. ఎన్ని ఏళ్ళు గడచినా నా బాధ తీరక, తిరిగి తిరిగి వేసారి అలసియున్న వేళ, ఎన్ని ఏళ్ళు గడచినా నా బాధ తీరక, తిరిగి తిరిగి వేసారి అలసియున్న వేళ, ఒక్క స్పర్శతోనే స్వస్థపరచు దేవా, ఒక్క స్పర్శతోనే స్వస్థపరచు దేవా. ఆరాధించేదా పరలోక వైద్యుడా, ఆరాధించేదా మహిమోన్నితుడా. ఆరాధనా 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 ఆరాధనా. స్తుతించేదా దేవా, స్తోత్రించేదా దేవా, కీర్తించేదా దేవా, ఆరాధించేదా. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఈ వారంలో జరగాల్సిన కార్యక్రమాలు: బుధవారం స్థిర సమాజ కూడిక, శుక్రవారం ప్రేయటవర కూడిక, శనివారం విజ్ఞాపన కూడిక, అలాగే గొలుసు ప్రార్థన వచ్చే శనివారం,
గొలుసు ప్రార్థన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు గొలుసు ప్రార్థన ఉంటుంది. మరి ఎవరికి ఏ టైము నియమించబడిందో ఆ టైంలో తప్పకుండా వచ్చి ప్రార్థన చేయాలి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు నేను కూడా వచ్చి గొలుసు ప్రార్థన చేస్తాను అని అంటే 1 గంట సమయం మరి కేటాయించి వచ్చి ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అలాగే వచ్చే ఆదివారం మన క్రమం ప్రకారంగా సంఘారాధన ఉంటుంది, అలాగే సంస్కారాధన ఉంటుంది, అలాగే ప్రేమ విందు ఉంటుంది. వచ్చే ఆదివారం ప్రేమ విందు మన సోదరులు సుధీర్ గారు, అనుష గారు కుటుంబం ప్రేమ విందు ఏర్పాటు చేస్తారు. మరి అందరికీ కూడా ఈ ప్రకటనలు జ్ఞాపకం ఉంచుకొని అందరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా మీ అందరికీ ప్రకటన తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరి తరల వంచ. ఎప్పుడు ఎన్నో తారీఖు వచ్చింది? 2వ తారీఖు బుధవారం ఆన్లైన్ ప్రేయర్ ఉంటుంది. ఆన్లైన్ ప్రేయర్కి వచ్చేవారు సమయానికి రావాలి. సమయం అయిపోయినాక ఉండాలి, ప్రార్థన చేయాలి. ప్రతి నెల మరి చాలామంది ప్రతిష్ఠించుకొని చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. చాలా చక్కగా మరి జరుగుతూ ఉంది. అలాగే ఇంకెవరైనా ఆసక్తి కలిగి ఆన్లైన్ ప్రేయర్లో ఉండాలి అని అంటే మరి ఎన్ని గంటలకి? 10 గంటలకి, సాయంత్రం 10 గంటలకు ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 5 గంటల వరకు ప్రార్థన జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్ ప్రేయర్లో పాలు పంపులు పొందేవారు మరి సకాల్లో దేవుని సన్నిధికి రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వక మీ అందరికీ ఈ ప్రకటన తెలియజేస్తున్నాను. అలాగే మరి ఇగ్నైట్ అలాగే KFC ఈ 2 కార్యక్రమాలు మరి క్రమంగా జరుగుతాయి. కనుక మీ పిల్లలను అలాగే మీ యవనస్తులను ఈ కార్యక్రమాలకు పంపాలని మనం వచ్చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడి కూడికను జయకరంగా జరిగించిన రీతిని బట్టి మనం అందరం కూడా దేవునికి స్తుతులు చెల్లించుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య మీకు వందనాలు. ఈ పునరుద్ధరణ దినమందు ఈ రీతిగా మీ సన్నిధిలో మేము అందరం చేరి మీ స్తుతించే భాగ్యం మాకు దయచేశారు. పాటల ద్వారా మహిమ పొందారు. ఆరాధనలో ఆత్మకూడికలు మీరుండి మీ ఆత్మచేత అభిషేకించారు. అలాగే ప్రభా ధ్యాన వాక్యాలను మీ దాసులు నిలబెట్టుకొని మాతో మీరు మాట్లాడారు. ప్రభా అయా తండ్రి మీరే మీ దాసుని ఇంకా బలపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చి కుటుంబాన్ని దీవించి పలు ప్రాంతాలు వాడుకొని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. లేఖన భాగంలోండి మీరు మాతో ముచ్చటించిన లేఖనాన్ని బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేసి అయా ప్రభా మేము విమర్శకు లోను కాకుండా, మహాసభలకు అప్పగింపబడకుండా, నరకాగ్నికి అప్పగింపబడకుండా, అయా చెరసాలకు అప్పగింపబడకుండా ఎంతైనా ప్రభా మేమునైనా అయా క్షమాపణ బుద్ధి కలిగి క్షమించి క్షమాపణ వేడుకొని ఎంతైనా మీలో ముందుకు సహాయం చేసి కృప చూపండి. వాక్యాన్ని నూరంతలుగా ఫలింపచే చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ దీవించండి. ఎవరు ఏ అవసరాలతో అక్కర్లతో వచ్చారో వారి అవసరాల అక్కర్లన్నీ కూడా తీర్చండి. వారి కుటుంబాలు దీవించండి, వారి పిల్లలను దీవించండి, విద్యార్థులు దీవించండి, యవనస్తులు ఆస్వాదించండి. వివాహపు వయసు వచ్చిన వారికి వివాహాలు నిశ్చయము చేయండి ప్రభా. నిశ్చయమైన వివాహాలు ఘనముగా జరిగించి కృప చూపండి. గర్భఫలం బిడ్డలకు గర్భఫలాలు దయచే, సొంత గృహాలు లేని బిడ్డలకు సొంత గృహాలు దయచే, అయా ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు ఉన్న రుణాలు అయా తీర్చి ప్రభా సమృద్ధిగా దయచే మేలు చేయండి ప్రభా. అయా మా యవనస్తులు ఉద్యోగస్తులుగా చే, మా విద్యార్థులు గొప్ప విజయాలు దయచే మీరే కృప చూపండి, మీరు సహాయించే చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ దీవించండి. విత్తబడిన కానుకలు, దశమ భాగం, ప్రథమ ఫలాలు, కృతజ్ఞత అర్పణలు, గుప్పిళ్ళని మీరు ఆస్వాదించి మీ నిధిలో చేర్చుకుని సేవ కొరకు వాడుకొని సహాయించి ఈ వారం అంతా జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో తోడుగుండి క్రమముగా మర్యాదగా జయకరంగా జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి, ఆమె. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆమె. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, మనందరినీ సర్వసత్యములోనికి నడిపించుచున్న పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమె. యేసు రక్తమే జయం. ప్రవేశనం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. వలో క్రీస్తు మహారాజుకే, త్వరలో రాన్న రారాజుకే, పాపుల రక్షకునికే, రోగుల వైద్యునికే, మనకు పరలోకమిచ్చు దేవునికే, వలో క్రీస్తు మహారాజుకే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకొని
అందరూ కూడా సమాధానంగా ఒకరినొకరు పలకరించుకొని సమాధానంగా మీరు అందరూ సెలవు తీసుకోవాలని మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును గాక. ఆమేన్.